ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఒకప్పుడు సహకార రంగానికి రారాజుగా వెలిగిన DCCB దివాళా దిశగా పయనిస్తోంది. బినామీ పేర్లతో పాటు చనిపోయిన వారి పేర్ల మీద కూడా అధికారంలో ఉన్నవారు రుణాలు తీసుకొని ఈ బ్యాంకును ముంచేస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత చైర్మన్ కూడా నిర్లిప్తతతో వ్యవహరించడమే గాక బినామీ లావాదేవీలకు మద్దతిస్తున్నారు అన్న ఆరోపణలు మూటగట్టుకున్నారు. జిల్లాలో రైతాంగానికి పెద్దన్నగా చెప్పే DCCB నిండా మునిగిపోతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ విషయంలో ప్రభుత్వం తీరుపై అన్నదాతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? ఇంతకీ DCCBని నిర్వీర్యం చేస్తున్న ఆసక్తులు ఎవరు? ఈ స్టోరీలో చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు విడిపోయి ఏళ్లు గడుస్తున్నా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు మాత్రం ఉమ్మడిగానే కొనసాగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో DCCB బ్యాంకులు 10,000 కోట్ల రూపాయలకు పైగా వార్షిక టర్నోవర్ సాధించిన అప్పుల విబిలో నిండా మునిగిపోయాయి. రాష్ట్రంలో 13 DCCB బ్యాంకుల్లో తూర్పు చివరి స్థానంలో నిలిచిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నిర్ధారక ఆస్తుల విలువ ఏటేటా పెరిగిపోతూ బ్యాంకు మనుగడ సాధించలేని దుస్థితికి చేరుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రైతు సంఘం, జాతీయ ప్రైవేటు బ్యాంకుల కంటే కూడా DCCB పరిధిలో పనిచేసే సొసైటీలపైనే ఆధారపడతారు. సొసైటీల నుంచి అప్పు తెచ్చుకుంటారు. గోల్డ్ లోను అక్కడే తెస్తారు. సొసైటీలుగా పిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు 297తో పాటు 52 సహకార బ్యాంకు బ్రాంచ్లతో తూర్పు DCCB పనిచేస్తోంది. ప్రస్తుతం ఉద్యోగుల వేతనాలకు సంబంధించి 3 ఏళ్లకు పైగా ఎరియర్స్ సైతం ఇవ్వలేని దుస్థితికి చేరిపోయింది. గతంలో ఓ చైర్మన్ హయాంలో సూపర్ గ్యాస్ పేరిట ఇష్టారాజ్యంగా గ్యాస్ సిలిండర్ల కోసం రుణాలు ఇచ్చారు. దీంతో సొసైటీలు ఎడాపెడా రుణాలిచ్చి కమిషన్లు మింగేశాయి. సొసైటీ చైర్మన్ నుంచి DCCB చైర్మన్ వరకు రుణాలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. సూపర్ గ్యాస్ తీసేసిన రుణాలు మాత్రం ఇప్పటికీ అలాగే చూపుతున్నారు. టీడీపీ హయాంలో చైర్మన్ బ్యాంకును నిండా ముంచేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇక కిర్లంపూడి, ప్రతిపాడు, గండేపల్లి, రావులపాలెం తదితర మండలాల్లోని సొసైటీలలో భారీగా బినామీ పేర్లతో రుణాలు తీసుకోవడమే కాదు, చనిపోయిన వారి పేరిట కూడా సొసైటీలలో రుణాలు తీసుకోవడంతో సహకార వ్యవసాయం నిర్వీర్యమైపోయిందని ఆరోపణలు ఉన్నాయి. ఆ చైర్మన్ చేసిన అక్రమాలపై అప్పట్లోనే నేడు అధికారంలో ఉన్న కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు సహకారమిచ్చారని బాహాటంగానే కూటమి నేతలు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టింది. అరెస్టు చేసేందుకు అర్ధరాత్రి వేళ పోలీసులను పంపింది. హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టినప్పుడు కొందరు పోలీసు అధికారులు తప్పించారని కూడా ఆరోపణలున్నాయి. అనంతరం ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఆయన హయాంలో 100 కోట్లకు పైగా బినామీ రుణాలు, చనిపోయిన వారి పేరిట ఇచ్చిన రుణాలతో సొసైటీలు ఆర్థికంగా దివాలా తీశాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఆ చైర్మన్ హయాంలో సొసైటీలలో ఇచ్చిన రుణాలపై సహకార శాఖ ఆడిట్ నిర్వహించింది. సెక్షన్ 51 ప్రకారం విచారణ జరిపి కోట్లాది రూపాయలు దారి మళ్లినట్లు ఆధారాలతో నివేదికనిచ్చినా ఇప్పటి వరకు చర్యలు లేవు. ఇటీవల సహకార శాఖ అధికారి ఓ సొసైటీలో రుణాల రికవరీ అంటూ వెళ్లగా రైతులు నిలదీశారు. చనిపోయిన వారి పేరిట రుణాలు ఎవరిచ్చారు? బినామీ పేర్లతో రుణాలు ఎవరు తీసుకున్నారు? తమ సంతకాలు లేకుండా తమ పేర్లతో తమ పేరిట అప్పులు ఎలా వచ్చాయంటూ నిలదీయడంతో పోలీసుల సహాయంతో ఆ అధికారి పారిపోయి రావాల్సిన పరిస్థితి. ఆ స్థాయిలో బరి తెగించి రైతుల పేరిట DCCB అండతో సొసైటీలలో రుణాలు లాగేశారు. ప్రస్తుతం బ్యాంకు చైర్మన్గా జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఆయన్ను నియమించి ఏడాది దాటుతున్నా పాలక వర్గాన్ని నియమించలేదు. కేవలం చైర్మన్ మాత్రమే ఉన్నారు. ఈయన హయాంలోనూ బినామీ రుణాల జారీ జరిగిందని ఉద్యోగులు వెల్లడించారు. ఇక పార్టీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో జరిగిన అక్రమాలు సరిదిద్ది రికవరీ చేపట్టి బ్యాంకును నిలబెట్టాల్సిన చైర్మన్ ఇవేమీ పట్టించుకోవడం లేదని ఉద్యోగాల కల్పనపైనే దృష్టి పెట్టారని, అలాగే ఉద్యోగులు ఏరియర్స్ కు సంబంధించి ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. గతంలో పనిచేసిన చైర్మన్లు ఆయనకు బంధువు కావడం, ఆయన జారీ చేసిన రుణాలపై ఆరోపణల నేపథ్యంలో DCCB CEO రికవరీ చేయడం మానేశారని రైతులు ఆరోపిస్తున్నారు. అలాగే బ్యాంకులో జరిగిన అక్రమాలు, దొడ్డిదారిన ఉద్యోగ నియామకాల్లో CEOకు సంబంధం ఉందని ఉద్యోగులు సైతం అంగీకరిస్తున్నారు. CEOను ప్రభుత్వం సెలవులపై పంపినట్లు ప్రచారం సాగుతుంది.
అయితే నీతి, నిజాయితీ, అవినీతిపై వేటు వేసి నిష్పక్షపాత రాజకీయాలు నడుపుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు విరుద్ధంగా ప్రస్తుత చైర్మన్ వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. 300 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు, 700 కోట్లకు పైగా నిరార్థక ఆస్తులు పేరుకుపోతే రుణాలు రికవరీ, దోషులపై కేసులు పెట్టడం వంటి చర్యలు మాని అడ్డదారిన తన అనుయాయులను ఉద్యోగులు నియమిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులు కూడా 2 వర్గాలుగా విడిపోయారు. ఓ వర్గం ఆయనకు అనుకూలంగా ఉండగా మరో వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తుంది. కోట్ల రూపాయల బ్యాంక్ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని, అలాగే 600 కోట్ల రూపాయలు పైగా రుణాలు బినామీ పేర్ల జారీ చేయడంతో తిరిగి వచ్చే పరిస్థితి లేదని అధికారులు గుర్తించారు. మృతి చెందిన వారి పేరిట రుణాలు తీసుకున్న మాట వాస్తవమని డీసీసీబీ అధికారులు అంగీకరిస్తున్నారు. మొండి బకాయిల వసూళ్లకు, అన్యాక్రాంతమైన ఆస్తుల పరిరక్షణకు సహకరించండి. బ్యాంకు దివాలా దశలో ఉంది అంటూ సాక్షాత్తు చైర్మన్ తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో వ్యాఖ్యానించడం విమర్శలకు తావిచ్చింది. చైర్మన్ ఉన్నది ఎందుకంటూ వైసీపీ సభ్యులు ఆయన్ను ఎదురు ప్రశ్నించారు. మరోవైపు ఏళ్ల తరబడి సొసైటీలు డీసీసీబీకి ఎన్నికలు జరపలేదు. గత టీడీపీ హయాంలోనే కాలపరిమితి ముగిసిన సొసైటీలకు ఎన్నికలు జరపకుండా స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. వైసీపీ ప్రభుత్వం అదే కంటిన్యూ చేసింది. తిరిగి కూటమి కూడా ఇలాగే చేస్తుంది. పాలక వర్గాలు లేకపోవడం, పార్టీ నాయకులను కమిటీల్లో నియమించడం, డీసీసీబీకి డైరెక్టర్లు లేకుండా చైర్మన్ ఒక్కరే ఉండడం, ఇది ఏకఛత్రాధిపత్యానికి దారితీయడం వంటి చర్యలతో తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు దివాలా తీసిందని, దీనికి కారణం ప్రభుత్వం చైర్మన్గా పనిచేస్తున్న వారేనని సహకార రంగ నిపుణులు చెబుతున్నారు. అలాగే చనిపోయిన వారి పేరిట రుణాలు తీసుకుంటే సొసైటీలు ఎలా మంజూరు చేశాయి, వీటికి డీసీసీబీ ఎలా ఆమోదం తెలిపింది, వారిపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా 100 రూపాయల చోరీ జరిగితే పోలీసులు ఎఫ్ఐఆర్ వేస్తారు. చనిపోయిన వారి పేరిట లావాదేవీ జరిగితే ఫోర్జరీగా నిర్ధారించి జైలుకు పంపుతారు. కానీ డీసీసీబీ పరిధిలో జరిగిన అక్రమాలపై సహకార శాఖ ఎందుకు పోలీసు కేసులు పెట్టడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. సీఈఓ, చైర్మన్లను రక్షించే ప్రయత్నంలో ఇది భాగమని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమంగా రుణాలు తీసుకున్న వారిని, జారీ చేసిన వారిని బాధ్యులను చేసి క్రిమినల్ కేసులు పెట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వాటిని అమలు చేయాలని, లేని పక్షంలో తమ బ్యాంకును తామే రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా డీసీసీబీ వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు చేపడుతుందా? స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన విధంగానే సొసైటీలకు ఎన్నికలు జరుపుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు మునిగిపోతున్న తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు కాయకల్ప చికిత్స చేసి నిలబెడతారా, లేక ప్రభుత్వమే ముంచేస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి తూర్పు డీసీసీబీ వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగుతుందో.